పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, తగ్గుతున్న రొయ్యల ధరలు, వ్యాధుల ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడంలో కీలక పాత్ర పోషించే ఆక్వా రంగం ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా రొయ్యల సాగు చేసే రైతులు పెట్టుబడులు పెరిగినా ఆదాయం మాత్రం తగ్గిపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రొయ్యల మేత ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఐస్ రవాణా ఖర్చులు రోజురోజుకు పెరుగుతుండగా మార్కెట్లో రొయ్యలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో సాగు ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాల నుంచి ఎక్కువ వస్తుంది ప్రభుత్వానికి. ప్రభుత్వం ఎందుకు చొరవ చూపించట్లేదో మాకు అర్థం కావట్లేదు. విపరీతంగా ఈ మేద బస్తాలకు వచ్చి ఎంత పెంచేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. రొయ్యి రేట్ ఏమో తగ్గిపోతుంది, గణనీయంగా తగ్గిస్తున్నారు కానీ మేత రేట్ స్పీడ్ గా పెంచేస్తున్నారు. ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కొంచెం మా రైతులను ఆదుకోవాలి. ఆర్థిక భారం ఒక్కటే కాకుండా వైట్ కట్ వంటి వైరస్ వ్యాధులు కూడా రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వ్యాధుల నివారణకు ప్రభుత్వ స్థాయిలో సమర్థవంతమైన చర్యలు లేకపోవడంతో ప్రతి సీజన్ లో భారీ నష్టాలు తప్పడం లేదని రైతులు చెబుతున్నారు. ఆక్వా జోన్లలో చెరువులు ఉన్నప్పటికీ సర్వే నంబర్ల సమస్యల కారణంగా విద్యుత్ సబ్సిడీ కూడా చాలా మందికి అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. లీజుకు చెరువులు తీసుకుని సాగు చేస్తున్న చిన్న రైతులు అప్పుల ఊపిలో కూరుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వనామీ కల్చర్ లోనండి అసలు చాలా ఇబ్బందులు అండి, మామూలు ఇబ్బందులు కాదు. అసలు రేట్ అయితే చాలా దారుణంగా ఉంది. అలాగే రైతు 80,000 70,000 లీజులు తీసుకుంటున్నాం. లీజులు తీసుకుని కరెంట్ ఛార్జీలు కూడా విపరీతంగా వేస్తున్నారు, మామూలుగా కదండి. టిఫిన్లు కానించి రేట్లు పెంచేసారు మొత్తం. ఇలా మనిషికి ఉందంటే 20,000 జీతం తప్ప రావట్లేదండి. రైతు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అలాగే మేతలు విపరీతంగా పెంచేసారు. 23,50 అయిపోతుందండి వనాన్ని అవంతి మేత పెట్టాలంటే. అలాగే తౌడు డిఓపి 1,83,000 పెట్టి కిరాయి ప్లస్ 1,93,000 పెట్టి దింపాం నిన్నే టన్నులునండి. అలాగే అసలు ఫ్లోటింగ్ మేత పెరిగిపోయింది, డిఓపి పెరిగిపోయింది, నూకలు పెరిగిపోయింది, సింకింగ్ మేత పెరిగిపోయింది, అన్ని పెరిగిపోయినాయి. దానివల్ల రేటు అసలు ఈ వనామీ వచ్చేవాడికి 100 కౌంట్ వచ్చేవాడికి 220, 210 ఎలా కొన్నారు లోకల్ కదా. అదే టన్నేజ్ అయితే 230 ఎలా కొంటున్నారండి. అలాగే చేప కూడా అసలు దారుణంగా పాలికల్చర్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇంకా కల్చర్ మానేసి పాలికల్చర్ వెళ్తే అది కూడా దారుణంగా ఉంటుందండి. రేట్లు డిఓవి పెరిగిపోయి అన్ని పెరిగిపోయింది, మొత్తం సమస్తం ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఎలా లీవ్ తీసుకునే పరిస్థితి చాలా అధ్వానంగా ఉందండి. అసలు దీని గురించి గవర్నమెంట్ ఏమైనా చెప్పింది, కరెంట్ సబ్సిడీలు, ఈ మేతల గురించి, రేట్ల గురించి, వనామీ రేట్లు ఏదో అప్పుడు ఏదో పాలకొల్లు అయినా ధర్నాలు చేశారు కానీ ఎక్కడ మళ్ళీ పెరగడం ఏం లేదు. 250 పైన ఉంటుందని చెప్పారు అప్పుడు అందరూ నాయకులంతా. అసలు ఏమీ ఒప్పుకోవడం, ఏమీ దాన్ని అమలు జరగలేదు. అలాగే మేతలు కూడా తగ్గిందా అన్నారు, తగ్గలేదు. ఇంకా పెరుగుతాయి అంటున్నారు. మేము కంపెనీ తెచ్చుకుందాం అంటే ఇవ్వట్లేదు, డీలర్షిప్ తప్ప. మేము మామూలుగా ఈ సల్లపల్లిని తెప్పిందాం, సల్లపల్లి నుంచి కూడా ఏదో తక్కువ రేటు మీద తెప్పిందాం. అది కూడా అసలు వాళ్ళు డీలర్కి ఇస్తాం తప్ప రైతుగా ఇవ్వమంటున్నారు. అంతలా ఉందండి, చాలా దారుణంగా అనిపిస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రొయ్యల సాగును పూర్తిగా నిలిపివేసి క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేలా మేత ధరల నియంత్రణలు, వ్యాధుల నివారణకు చర్యలు, విద్యుత్ సబ్సిడీ అమలు, గిట్టుబాటు ధర కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.